बच्चों, आज हम రాష్ట్రభాష के పార్ట్ देख लूँगी। ఈరోజు మనం రాష్ట్రభాష ప్రాథమిక ఫస్ట్ లెసన్ పెట్టానమ్మా, అలాగే మధ్యమ కూడా పెట్టాను। ఇప్పుడు రాష్ట్రభాషలో ఫస్ట్ లెసన్ చూద్దాము। ఇది రాష్ట్రభాష నేను చెప్పే బుక్ అనమాట। సో దీనికి ఫస్ట్ లెసన్ వచ్చి బాపు। రాష్ట్రభాషలో ఫస్ట్ లెసన్ బాపు। దాని కవి పరిచయం చూద్దామా। बापू नामक इस पद्य के कवि श्री सुमित्रानंद पंत जी है। बापू अने लेसन रचिंचिंदी सुमित्रानंद पंत। आप बापू के द्वारा हमें मार्गदर्शन देते हैं। बापू लेसन द्वारा मनकी मंची मार्गाన్ని చూపిస్తున్నారు। आधुनिक काल के कवियों में उनका स्थान महान है। ఆధునిక కాలంలో ఈ ఆధునిక కాలంలో ఎంతోమంది కవులు ఉంటారు కదా నాన్న, అలా అయినా సరే ఈయనకి ప్రముఖమైన స్థానం ఉందట। इनका जन्म उत्तराखंड में हुआ। ఈ సుమిత్రానంద్ పంత్ గారు ఎక్కడ జన్మించారంటే ఉత్తరాఖండ్లో జన్మించారు। ये हिंदी, बंगाला, संस्कृत और अंग्रेजी आदि भाषाओं के परिचित थे। సో మనకి ఈ భాషల ద్వారా అయినా పరిచయం అవ్వడం అనేది జరిగింది। చిదంబర కావ్య पर आपको ज्ञानपीठ पुरस्कार प्राप्त हुआ। చిదంబర అనే కావ్యాన్ని రచించారట। ఆ కావ్యం ద్వారా ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం అనే అవార్డు పురస్కారం వచ్చిందనమాట। ఛాయావాది కావ్య ధార से आपको ప్రసిద్ధ మిలి है। ఛాయావాది కావ్య ద్వారా ఆయనకి చాలా ప్రసిద్ధం దక్కింది। చూడమ్మా, ఇందులో ఒక పోయము। चरमोन्नत जग में जबकि आज विज्ञान ज्ञान बहुबौद्धिक साधन यंत्रयान वैभव महान सेवक है। विद्युत बाष्प शक्ति है, धनबल नितांत है। फिर क्यों जग में उत्पीड़न जीवन योम अशांत। సో మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే, ఒక పోయం ఇచ్చి దాని భావార్థం రాయమంటారు। అంటే ఆల్రెడీ కఠిన శబ్దం మీరు ప్రాక్టీస్ అవ్వండి, నో ప్రాబ్లం, కానీ మిమ్మల్ని అడిగే ఆన్సర్ ఏంటంటే భావార్థం। ఇప్పుడు ఇచ్చిన పోయంకి భావార్థాన్ని రాయమంటారు। చూడండి, చర్మోన్నత్ బహుత్ ఊంచా స్థానం, పెద్ద స్థానం అనమాట। జగ్ సంసార్ అంటే ప్రపంచం, బహు అనేక చాలా విధాలైన, బౌద్ధిక్ సాధన్ బౌద్ధిక్ యంత్ర ఇప్పుడు ఉండే యంత్రాలు లాంటివి, యాన్ విమానాలు, సేవక్ నౌకర్ పనివాడు, విద్యుత్ బిజిలీ అంటే మన కరెంట్ ఉంటుంది కదా అది, బాష్ప శక్తి పానిసే ఉత్పన్న శక్తి నీటి ఆవిరి ద్వారా వచ్చే శక్తి అనమాట। నితాంత్ సర్వత్ర, ఉత్పీడన్ కష్ట అంటే కష్టించడం, యోమ్ ఇస్ ప్రకార్ ఈ విధంగా, అశాంత్ శాంతి విహీన్ మనశ్శాంతి లేకపోవడం। సో దీనికి మనం భావార్థం చూడమ్మా। భావార్థం యా పద్యాంశ బాపు నామక్ కవిత సే లియా గయా హై। ఇది మనకి ఈ పద్యం ఎక్కడి నుంచి ఇవ్వబడిందట, బాపు నామక్ అనే కవిత నుంచి ఇవ్వబడింది। ఇస్కే కవి శ్రీ సుమిత్రానంద్ పంత్ జీ హై। దీనికి రచించింది ఎవరట, సుమిత్రానంద్ పంత్। మనుష్య బహుత్ అధిక్ ఉన్నత్ ఉన్న స్థాన్ పర్ పहुंचने भी అశాంతి హై। గొప్ప స్థానాలకు మనుషులు వెళ్ళినా కూడా అశాంతితో బతుకుతున్నట్ట। మన్ మే ఖుషీ నహీ హై, మనసులో హ్యాపీనెస్ లేదు। ఆజ్ విజ్ఞాన్ కా యుగ్ హై, ఈ రోజుల్లో యుగం ఎలా ఉంది అంటే విజ్ఞానంతో ఉంది, లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట। विज्ञान के सहारा आज मनुष्य व विज्ञान के मार्ग में और सांसारिक उत्पल को संकलन करने के बहुत प्रगति पा ली है। చూడమ్మా, విజ్ఞాన్ కే సహారే ఆజ్ మనుష్య, విజ్ఞానాన్ని బాగా పెంపొందించాలనే ఆలోచనతో విజ్ఞాన్కే మార్గమే, విజ్ఞానం అనే మార్గంలో సాంసారిక్ ఉపలబ్ధియోం అంటే ప్రపంచంలో బోల్ని విజయాల్ని సంఖ్యలు కలుపుకుంటూ కర్నేక బహుత్ ప్రగతి, అదే రూట్లో చాలా ముందుకి ప్రగతి అంటే ముందుకు ఉండడం అనమాట, అభివృద్ధి చెందుతూ ఉన్నారట। मानव अनेक बौद्धिक साधन है, मशीन महान वैभव और विमान आदि की खोज में विजय पाया। సో ఇవన్నీ ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ అన్నమాట। వీటన్నిటినీ కనిపెట్టడంలోనూ విజ్ఞానంలో ముందుకు వెళ్ళడంలోనూ మనిషి చాలా సక్సెస్ని పొందట। చూడండి, విమానాలు కనిపెట్టాడు, ఇంట్లో ఉంటే ఫోన్లు ఎక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళ ఫోన్తో మాట్లాడుతున్నాం, ఇలాంటి గొప్పవన్నీ మనిషి కనిపెట్టాడు। కానీ
కొన్ని విషయాల్ని అతను వదులుకున్నాడు. ఏమిటో చూద్దాం. ఆజ్ ప్రకృతి ఉస్కే ఆధీన్ హై. ఈరోజు ప్రకృతి అతని ఆధీనంలో ఉంది. అవునా కదమ్మా? భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయో చెప్తున్నాం, నెక్స్ట్ తుఫాన్ ఎప్పుడు వస్తుందో చెప్తున్నాం. ఇవన్నీ మనిషి ఆధీనంలో ఉన్నవే. వే ఆజ్కల్ के बाप और बिजली के यंत्र विमान वैभव धनबल बिजली बाप आदि बिल्कुल उनके अधीन और सेवक बन गए. ఈ రోజుల్లో వే ఆజ్కల్ ఇవాళ రేపట్లో బాప్ ఔర్ బిజిలీ ఆవిరి ద్వారా మనం ఏం చేస్తున్నాం, కరెంటుని తీస్తున్నాం, విమానాలను కనిపెట్టాం, మన దళపంతో గొప్ప గొప్ప యంత్రాలు ఎన్నో కనిపెట్టాము. సో ఇలాంటివన్నీ నిజంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా బిల్కుల్ అంటే ఖచ్చితంగా ఉన్కే ఆధీన్, ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళ మనుషుల యొక్క ఆధీనంలో ఉన్నాయట. సేవకుల కింద ఇప్పుడు చూడండి, మనుషులు చేసే పనులు రోబోట్లు కూడా చేస్తున్నాయి. అంటే మిషన్స్ కూడా తన ఆధీనంలో ఉన్నాయి, సేవకుల కింద ఉన్నాయి, నౌకర్ల కింద. ఉస్కా జీన్ కష్టం పే పీడిత్ ఔర్ అశాంతి క్యూ హో గయి. ఇన్ని ఉన్నా కూడా బతకడం కష్టంగా ఉంది, మనిషిలో హ్యాపీనెస్ లేదు. ఎందుకు అనేదే ఇక్కడ మనకి పోయంలో చెప్పిన सारांशम. नेक्स्ट सेकंड पोएम चढ़मा. मानव ने पाई देश काल पर जब निश्चय, मानव के पास नहीं मानव का आज हृदय, चर्वित उसका विज्ञान ज्ञान वह नहीं पचित, भौतिक मत से मानव आत्म हो गई विजित. సో ఈ పద్యానికి మీనింగ్ చూద్దామా, భావార్థం. సో ఇక్కడ మీనింగ్స్ మీరు చదువుకోవచ్చు, నో నీడ్, ఎందుకంటే మిమ్మల్ని భావార్థాలు అడుగుతారు, అర్థాలు అడగరు. కాబట్టి భావార్థం చూద్దాం. विज्ञान की प्रगति ने मनुष्य के जीवन में विजय प्राप्त कराई. विज्ञान की प्रगति में विज्ञान యొక్క ప్రగతిలో मनुष्य के जीवन में మనుషుల యొక్క జీవితంలో విజయ ప్రాప్తి करवाई. సో విజ్ఞానం మీద మనిషి విజయాన్ని సాధించట. उन्होंने कई देशों और काल पर भी जीत पा ली. చాలా దేశాలు అంటే చాలా దేశాలు ఉంటాయి కదమ్మా, దేశ విదేశాల యొక్క కాలగమనం కూడా అతను విజయాన్ని సాధించాడు. కానీ उन्होंने कई देशों और काल पर भी जीत पाली. వేరే కై దేశం అంటే ఎన్నో దేశాల మీద, ఎంతో కాలం మీద. చూడండి, పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ కూడా వెళ్ళే యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. సో వీటి అన్నిటి మీద మనిషి విజయం సాధించాడు. ఉస్కే జీవన్కి గతినే హృదయకో దబా దియా హై. ఉస్కే జీవన్కి గతి. కానీ ఇన్ని విజయాలు సాధించినా కూడా అతను వెళ్ళే జీవన తీరులో హృదయాన్ని అణిచివేశాడు, హృదయాన్ని ఆపుకున్నాడు, అణిచివేసుకున్నాడు. అతని హృదయాన్ని అతను అణిచివేసుకోవడం జరిగింది. అతని హృదయ ఔర్ కాల్ పర్ బి జీత్ పాలే. అతని హృదయం మీద కాలము జీత్ పాలి అంటే సక్సెస్ పొందిందనమాట. అపనే హృదయ కా ఆత్మభావన్ కో బయట, అపనే హృదయ కా ఆత్మభావన కో బయట. హృదయాన్ని ఆత్మ ఏం చేసింది, తొక్కి పెట్టేసింది, మొత్తాన్ని వదిలేసుకుంది. ఎక్కడో ఆత్మ మొత్తాన్ని వదిలేసింది. చూడండి, కొంతమంది చెప్తారు హృదయం మాట విను, ఆత్మ మాట విను. సో ఈ కాలగమనంలో ఆ రెండింటినీ పోగొట్టుకోవడం జరిగింది. కో బయట అంటే పోగొట్టుకోవడం జరిగిందట. ఆజ్ మానవ కా హృదయ మానవ్ కే పాస్ నహీ హై. ఈ రోజుల్లో మానవుడి యొక్క హృదయం మానవుడి దగ్గర లేదు. ఎందుకంటే హృదయంతో పనిచేస్తే మనం ఏ పని చేయలేం కదా. కాబట్టి విజ్ఞానం అనే ఈ దశలో మానవుడు తన హృదయాన్ని, తన ఆత్మని పోగొట్టుకున్నాడు. జీవన్కే గతినే హృదయకో దబా దియా. సో అతను వెళ్ళే దారిలో చెప్పారు కదా నాన్న, జీవన్కి గతిమే, ఈ జీవనం వెళ్ళే జీవితంలో హృదయకో దబా దియా, హృదయాన్ని అణిచిపెట్టడం అనేది జరిగింది. మానవ అపనే హృదయ और ఆత్మభావనకో కో బయట. సో ఈ జీవిత కాలంలో, మానవుడి యొక్క జీవిత కాలంలో హృదయాన్ని పోగొట్టుకోవడం, అణిచివేయడం అనేది జరిగింది. సాంసారిక్ జీవన్కే మోహసే. సో ఈ ప్రపంచంలో జరిగే మోహసే అంటే మోహము అంటే ఇష్టం, కోరిక, వాంఛ. ఉస్కి ఆత్మకో జీత్ లియా. చూడండి, మనం ఇప్పుడు కారు కొనుక్కోవాలి అనుకుంటాం, కానీ మన హృదయం ఏం చెప్తుంది, ఒరే నీకు అంత స్టేటస్ లేదురా, నీ దగ్గర ఉన్నది 10,000 రూపాయే, నెలకి 10,000 రూపాయల జీతమే వస్తుంది, దాంట్లో నువ్వు బతుకు అంటుంది. కానీ మనం ఏం చేస్తాం, పక్కడు కారు కొనుక్కున్నాడు, మనం కూడా కారు కొనుక్కోవాలని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కారు కొనుక్కోవాలని పరుగులు తీస్తూ ఉంటాం. అలాగా ఉస్కి ఆత్మకో జీత్ లియా, ఆత్మకో జీత్ లియా. సో ఆ మోహం ఏం చేసిందంటే ఆత్మని జయించింది, హృదయాన్ని జయించింది. చూడండి, ఇప్పుడు మనం కారు కొనుక్కోవాలి, కానీ మన జీతం 10,000, కారు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది, మనం కొనుక్కోగలమా? సో ఇది ఒకసారి ఆలోచించాలి. సో ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే ఆత్మ మీద మన కోరిక అనేది గెలిచింది. सांसारिक चीज़ों के मोह ने
ఉన్కే ఆత్మకో జీత్ లియా. సాంసారిక చీజం అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద, ఆలోచనల మీద, మోహం, ఇచ్చ, కోరిక మీద ఆత్మ ఈ కోరికలు ఈ నేను చెప్పాను ఇష్టాలు, కోరికలు మన ఆత్మ మీద విజయాన్ని సాధించాయి. అంటే హృదయాన్ని లోపల తొక్కుపెట్టేసాయి అనమాట. నేను చేయగలను, నేను చెందగలను అని చెప్పి వేరే వేరే మార్గాల్ని వెతుక్కోవడం అనేది స్టార్ట్ చేశారు. జ్ఞాన్కో విజ్ఞాన్ బచానే ప్రయత్న కర్నే లగా. జ్ఞానము విజ్ఞానాన్ని కాపాడాలి అనే ప్రయత్నం చేస్తుంది. పర్ వహ పస్తా నహి, కానీ అది జరగని పని అనమాట. జరగని పని, అది పొందడంలో విఫలమయ్యారు. మానవకి ఆత్మనే సాంసారిక చీజోంకే పానే విజయ్ బి పాలియా. మానవకి ఆత్మనే, మానవుడి యొక్క ఆత్మ సాంసారిక చీజోమే అంటే ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద, పానే అంటే పొందడంలో విజయం సాధించారు. ఎందుకంటే మనసుకి అశాంతి ఎప్పుడు వస్తుంది? మనకు ఉన్న దాంట్లో తృప్తి పడకుండా అంతకు మించి ఆలోచించినప్పుడే మనసుకు అశాంతి వస్తుంది. సో బాపు గారి లెసన్ ద్వారా మనకి అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం లెసన్కి సంబంధించిన కవితక సారాంశ చూద్దాం. బాపు నామక్ ఇస్ కవితకే కవి శ్రీ సుమిత్రానంద్ పంత్ హై. ఈ కవితలో ఉన్న కవి ఎవరు? సుమిత్రానంద్ పంత్. మనుష్య ఉన్నతి కే శిఖర్ పర్ పहुंचने पर भी कोई शांति नहीं. ఒకసారి మళ్ళీ చూద్దాం సారాంశ. బాపు నామక్ ఇస్ కవితకే కవి శ్రీ సుమిత్రానంద్ పంత్ హై. సో ఈ కవిత యొక్క కవి ఎవరు? సుమిత్రానంద్ పంత్ అనమాట. మనిషికి ఉన్నతికి శిఖరం పర్ పहुंचने पर भी कोई शांति नहीं. సో ఇప్పుడు చెప్పాను కదమ్మా, ఉన్నతి శిఖరం, పక్క వాళ్ళు హై రేంజ్లో ఉన్నారు, మనము ఉండాలి, మనము పెద్ద రేంజ్లో ఉండాలి. అంటే కోరిక ఒకటి కంప్లీట్ అయిపోతే ఇంకో కోరిక, ఒకటి కంప్లీట్ అయిపోతే ఇంకో కోరిక, ఇలా కోరికలు శిఖరం పర్ పहुंचने पर भी, ఇలా కోరికలు పెరిగే కొద్దీ కోయి శాంతి నహి. సో ఇలా పెరగడం వల్ల వాటిని తీర్చుకుంటూ వెళ్తే ఎక్కడ శాంతి అనేది ఉండదు. విజ్ఞాన్ కే మార్గ్ మే और सांसारिक साधनों को जुटाने में बहुत प्रगति पा लिया. సో చూడనా, విజ్ఞాన్కే మార్గమే, విజ్ఞానాన్ని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి, దాన్ని వెళ్ళే మార్గంలో. సాంసారిక్ అంటే ప్రపంచంలో ఉన్న సాధనాలన్నీ సమీకరించి బహుత్ ప్రగతి పాలి, చాలా ప్రగతిని మనం చూడండి, మొత్తం జ్ఞానాన్నంతా విజ్ఞానంతో కలిపి అంటే సమీకరించి చాలా ముందుకు వెళ్ళాం, ప్రగతిలో చాలా ముందుకు వెళ్ళాం. కానీ ఇంత ముందుకు వెళ్ళినా కూడా ఎందుకు మనం అశాంతితో ఉన్నాం అంటే కోరిక. యంత్రాలు, వాహనాలు, ధనము, బలము, వైభవము, విద్యుత్ శక్తి ఆది ఉస్కే సేవక్ బన్గా, ఇవన్నీ కూడా మనుషులకి సేవకుల కింద తయారయ్యారు. ఫిర్ భీ ఉస్కా జీవన్ కష్టమే పీడితే, ఇన్ని ఉన్నా కూడా మనిషి జీవితం కష్టంతో పీడించబడి ఉంటుందట. ఎందుకని? విజ్ఞాన్కి ప్రగతి మే మనుష్యకే జీవన్ మే విజయ్ ప్రాప్తి కరాయి. విజ్ఞానాన్ని ప్రగతితో కలిపి మనిషికే జీవన్ మే విజయ్ ప్రాప్తి కరాయి, ఇవన్నీ కలిపి మనిషి జీవితం విజయం సాధించగలిగాం. విజ్ఞానంతో ప్రగతిలో ముందుకు వెళ్ళడంలో మనుషులందరూ విజయం సాధించగలిగారు. కై దేశం ఔర్ కాల్ పర్ భీ విజయ్ పాలి, ఎన్నో దేశాల నుంచి కాలం మీద కూడా మనుషులు విజయాన్ని సాధించగలిగారు. ఉస్కే జీవన్కి గతినే హృదయకో దబా దియా. కానీ ఇలా జరగడంలో ఏం జరిగిందంటే మనిషి తన హృదయాన్ని తొక్కిపెట్టేశాడు. మనుష్య అప్నే హృదయ और ఆత్మ భావనోं को खो बैठा. మనిషి తన హృదయాన్ని, ఆత్మని ఈ కాలగమనంలో పోగొట్టుకున్నట్ట. సాంసారిక్ జీజో ఔర్ మోహ ఆత్మకో జీత్ లియా హే. మనం ఇప్పుడే చెప్పాము, కారు కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలనే మోహంలో పడిపోయి ఆత్మ మీద విజయాన్ని సాధించడం అనేది జరిగింది. జ్ఞాన్కో విజ్ఞాన్ జబానేకి కోషిష్ కర్తే హే. జ్ఞానము విజ్ఞానము ఈ రెండు ఏం జరిగింది అంటే ఒకదాంతో ఒకటి పొందాలి అని చెప్పి ప్రయత్నించడం అనేది జరిగింది. పర్ పచ్చతా నహీ హే, కానీ లాభం లేకపోయింది. భౌతిక్ చీజోं को जुटाने का प्रयत्न तो प्रशंसनीय है.
జ్ఞాన కో విజ్ఞాన్ జబానేకి కోషిష్ కర్తే హై. జ్ఞాన కో విజ్ఞాన్, జ్ఞానం ఏం చేస్తుందంటే విజ్ఞానాన్ని నమిలి మింగేయాలి అని ప్రయత్నిస్తోందట. పర్ పచతా నహీ హై, కానీ అది జీర్ణం కావట్లేదు. ఎందుకని? భౌతిక చీజోं को जुटाने का ప్రయత్న తో ప్రశంసనీయ హై. సో భౌతిక చీజం, భౌతికం అంటే మామూలుగా ఉండే శాశ్వతం కానివన్నమాట, వస్తువులతో సమీకరించి ప్రయత్నించడం అనేది చాలా గొప్ప పనే. కానీ విశ్వకో మానవకి ఆత్మీయ భావన కా వికాస్కి జరూరత్ హై. ఇన్ని విజ్ఞానాలు, ఇంత జ్ఞానము అన్నీ ఉన్నా కూడా విశ్వం, ఈ ప్రపంచంలో మానవకే ఆత్మీయ భావన అంటే ఒకళ్ళొకళ్ళు ఉండడం, మన కోసం ప్రతి ఒక్కళ్ళు ఉండడం అనే ఆత్మీయ భావన అనేది మనకి చాలా అవసరము. మనుష్యుమే మానవతాకి భావన జరూరత్ హై. మనుషుల్లో మానవతా భావం అనేది, ఎందుకంటే మనం మిషన్లం కాదమ్మా, మనం ఎవరో మనుషులం. సో మనుషుల్లో ఆత్మీయ భావన ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఆజ్కల్ విశ్వ కే సారీ లోగోం కి నజర్ ఆప్ పర్ హై. ఆజ్కల్ ఈ రోజుల్లో విశ్వకే సారే లోగం, ఈ విశ్వంలో మొత్తం ప్రపంచమంతా ప్రజలందరి యొక్క కన్ను మీ మీదే ఉంది. ఎలాగట? భారత్కు అంగ్రేజే చుడాయా, బ్రిటిష్ నుంచి ఎలాగైతే విముక్తి పొందామో అలాగే ఈ కాలగమనంలో మన ఆత్మని, హృదయాన్ని పోగొట్టుకున్నాం కదా, దాన్ని తిరిగి పొందడంలో బ్రిటిష్ వాళ్ళు మనం ఎలాగైతే తరిమి కొట్టామో అలాగే మనలో ఉన్న చెడ్డ ఆలోచనల్ని తరిమి కొట్టడం గురించి అని చెప్పి బాపు గారు లెసన్లో మనకి చెప్పడం అనేది జరిగింది.